యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఇది ఒక క్రిస్టియన్ కంట్రీ. అయితే ముస్లిమ్స్ ఈ కంట్రీని టేక్ ఓవర్ చేస్తున్నారా అంటే డౌట్, చేసేసారా సగం ఆల్రెడీ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. డీటెయిల్స్ చూస్తుంటే కనుక, రీసెంట్గా చూస్తున్న ప్రొటెస్ట్ చూస్తుంటే కనుక యూకే, లండన్ వీటన్నింటిలో ప్రొటెస్ట్స్. షరియా ఫర్ యూకే అంట, షరియా చట్టం ఇంప్లిమెంట్ చేయాలంట. ఏంటిది? ఇమిగ్రెంట్స్గా వెళ్ళినప్పుడు అక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ గౌరవించాలి, కానీ మనం వెళ్ళి మనది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇంకొంచెం డీప్గా నేను రీసెర్చ్ చేస్తే అసలు ఇవన్నీ బయటపడ్డాయి. లెట్ us see. యూకేలో దగ్గర 3000 మాస్కులు ఉన్నాయంట ఇప్పటి వరకు. ఇప్పుడు యూకేలో పుట్టే ప్రతి బేబీకి కామన్గా ఉండే నేమ్ మొహమ్మద్ అంట. నంబర్ ఆఫ్ ముస్లిం రివర్ట్స్ యూకేలో ఇప్పుడు పెరుగుతున్నాయి, క్రిస్టియానిటీ అనేది తగ్గిపోతుందంట. లండన్ మేయర్ ఒక ముస్లిం. ఇలాగే ఆక్స్ఫర్డ్కి, లట్టన్కి, రాక్డేల్కి, ఓల్డ్హామ్కి, బ్రింగ్టన్కి, హోవ్కి, ఇలా వీళ్ళందరూ ముస్లిం మేయర్సే. ఇక్కడ ముస్లిమ్స్ రెసిడెన్స్ నుంచి అథారిటీ మేకింగ్లోకి వచ్చేసారు, మేయర్స్ లెవెల్కి వచ్చేసారు. ఈవెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ జస్టిస్ అండ్ లార్డ్ ఛాన్సలర్ కూడా ముస్లిం ఉమెనే అంట. అంతెందుకు, ప్రిన్స్ హ్యారీ ఉన్నారా, అతని పర్సనల్ లాయర్ కూడా హిజాబీ ముస్లిం ఉమెనే అంట. ఇదంతా ఎందుకు, డైరెక్ట్ కింగే ఒక రకంగా ముస్లిం అని చెప్పొచ్చు. ఎందుకంటే రంజాన్ టైంలో ఆయనే ఇఫ్తార్ డిన్నర్స్ ఇస్తాడు ఆయన ప్యాలెస్లోనే. యూకే అనేది చిన్నగా ముస్లిం కంట్రీ కింద మారిపోతుంది. ఇదనే కాదు, చాలా కంట్రీస్లో ఇదే ప్రాబ్లం అవుతుంది. అందుకు నేను ఇందాక ఒక వీడియో చూశాను, జపాన్లో జపాన్ ఫ్రంట్ పార్టీ వాళ్ళు ముస్లిమ్స్ని డిపోర్ట్ చేసేయాలి కంట్రీ నుంచి అని చెప్పి ఒక ర్యాలీ కూడా చేస్తున్నారు. అన్ని కంట్రీస్లో ఇదివరకు టైంలో ముస్లిం వాళ్ళు, ఇప్పుడు ముఘల్స్ కానీ వీళ్ళందరూ వచ్చి అప్పుడేంటి యుద్ధాలు చేసి ఆక్రమించారు. ఇప్పుడు ఇమిగ్రెంట్స్ రూపంలో వస్తున్నారు. అక్కడ లెజిస్లేషన్లో కానీ లైక్ లా మేకింగ్లో వీటన్నింటిలోకి చిన్నగా ఎంటర్ అవుతున్నారు, ఆ కంట్రీని ఆక్రమించేస్తున్నారు. ఇలా ఇస్లాం కల్చర్ని మొత్తము ఆక్రమించేస్తారు అని అంటున్నారు.